नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरवंत हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे 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 कृष्ण శ్రీ దామోదర కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇది చాలా విశేషమైనటువంటి మాసం. ఎందుకంటే ఎంతో ముఖ్యంగా సాధకులైనటువంటి భక్తులకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి మాసం ఇది. ఎందుకంటే ఉత్సాహం ఎక్కడుంటే అక్కడే ఉత్సవం ఉంటుందన్నమాట. ఉత్సవం అంటే ఉత్సాహంతో చేసేటువంటిది. కాబట్టి ఈ నెల రోజులు కూడా మరి భక్తులకు గొప్ప ఉత్సవం అది. మరి ఎందుకని మనం ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలి? సరే, మనం ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ఉన్నవారందరికీ కూడా ఉత్సాహం ఉంది. కానీ బయట ఉన్న వాళ్ళు ఎవరికి ఉత్సాహం కనిపించడం లేదు కదా. అనేక మంది వెళ్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క ముఖాలు చూస్తే పిక్క ముఖాలు వేసుకున్నారు అలా కదా. మరి ఎందుకని ఒకరికి ఉత్సాహం ఉంటుంది, మరొకరికి ఉత్సాహం లేదు? ఏమిటి తేడా? ఆ ఉత్సాహాన్ని కలిగించేది ఏమిటి? ఇప్పుడు మనకి చీకటి పడిపోయింది అనుకోండి, చీకట్లో మనం ఉత్సాహాన్ని ప్రదర్శించగలమా? లేదు. ఏముండాలి? వెలుగు ఉండాలి. వెలుగు ఉంటేనే ఉత్సాహం అనేది ఉంటుంది కదా. మరి అలాగే మీ అందరికీ ఉత్సాహం ఉంది, కానీ బయట ఉన్న వాళ్ళకి ఉత్సాహం లేదు. కారణం ఏమిటంటే కృష్ణ చైతన్యం అనేటువంటి వెలుగు లేదు కాబట్టి. కృష్ణ చైతన్యం అనే వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉత్సాహం అనేది ఉంటుందండి. మరి ఏమిటి కృష్ణ చైతన్యం అంటే? వాస్తవానికి ఈ జగత్తంతా కూడా కృష్ణ చైతన్యంతో నిండి ఉంది. అందరికీ ప్రసాదాన్ని అందించడం కోసం చాలా ఉత్సాహంగా వాళ్ళు వంట చేస్తున్నారు. కాబట్టి వారి ఉత్సాహం అనే నిరుత్సాహానికి కారణం కాకూడదు. కానీ ప్రసాదం లేకపోతే ఉత్సాహం ఉండదు ఎవరు. కాబట్టి ఆ ఉత్సాహం కోసం కొద్దిసేపు నిరుత్సాహం కావాలి. తప్పదు. ఈ ప్రపంచం, ఇది భౌతిక ప్రపంచం ఎప్పుడు కూడా ద్వంద్వం అన్నమాట. ఒక సుఖం కావాలంటే ఒక దుఃఖం కూడా స్వీకరించాల్సిందే. లేదా మాకు సుఖమే కావాలనుకుంటే అప్పుడు ఇక్కడ ఉండకూడదు, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవాలి. అప్పటి వరకు సుఖం కోసం కొంత అసౌకర్యాన్ని కూడా స్వీకరించాలి. సరే, మరి ఈ జగత్తంతా కూడా కృష్ణ చైతన్యంతో నిండి ఉంది. మొట్టమొదట ఎప్పుడైతే అసలు మనం ఈ భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చామంటే కృష్ణుని యొక్క నిత్యోత్సవం ఏదైతే ఉందో అందులో ఉత్సాహాన్ని ప్రదర్శించకపోవడం వల్ల మనం ఇక్కడికి వచ్చాం. భౌతికంగా ఉత్సాహం ప్రదర్శించడం కోసం, అంతే కదా. కృష్ణుని యొక్క నిత్యోత్సవం ఏమిటి? ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి బ్రహ్మ సంహిత తెలియజేస్తుంది. ఏమని? బ్రహ్మ సంహితలో మనకి చక్కగా ఒక శ్లోకం చెప్పారు. వేణుం పడంతమరవింద దళాయతాక్షం బర్హావతం సమసితాం బుధసుందరాన్ని కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి అని అన్నారు. అలాగే మనకి చింతామణి ప్రఖర సత్మసు కల్ప వృక్ష లక్ష్యావృతేషు సురభిరభిపాలయంతం. తర్వాత లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పారు. కాబట్టి హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ సరే. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అక్కడ చింతామణులతో నిర్మితమైనటువంటి ధామంలో, చింతామణులు అంటే ఏమిటి అర్థం? చింతామణులు అంటే మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేటువంటివి. ఉదాహరణకి ప్రాంగణం ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో మనం చేసేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇటుకల చేత నిర్మాణం చేయబడతాయి కదా. అవి చింతామణులు కాదు కదా. ఇప్పుడు మనం భవనాన్ని నిర్మించుకుంటాం. పూర్వం వైదిక విధానంలో నిర్మించబడేటువంటి ఇళ్ళు ముఖ్యంగా అవి మట్టితో నిర్మాణం అయి ఉండేవి కాబట్టి
వేసవికాలం చల్లదనాన్ని ఇచ్చేవి, శీతాకాలం వేడినిచ్చేవి కదా, కనీసం మనకు కావాల్సినటువంటి అవసరాన్ని తీర్చేవి. కానీ ఈ రోజుల్లో నిర్మాణాలు చేసేటువంటివి ఏవైతున్నాయి అవి వేసవి కాలంలో ఇంకా వేడిగా ఉంటాయి, శీతాకాలంలో ఇంకా చల్లగా ఉంటాయి. కానీ చింతామణులతో నిర్మాణం చేసినటువంటిది ఎలా ఉంటుందంటే మనకి ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అంటే ఇప్పుడు కృష్ణుని యొక్క లీలల కోసం ఉన్నటువంటి ఏదైతే భవనం ఉందో అది ఒక చిన్న కుటీరంగా మారిపోవాలనుకుంటే మారిపోతుంది, లేదా కృష్ణుని యొక్క లీలల కోసం అది ఒక హంస ఆకారంలో మారిపోవాలనుకుంటే మారిపోతుంది, ఒక పడవగా మారిపోవాలంటే మారిపోతుంది. అది చింతామణి అంటే అర్థం. అంటే ఏది కావాలంటే, అంటే కృష్ణుని యొక్క మనసు తెలుసుకొని ఆయనకి ఏది కావాలంటే అలా మారిపోతుంది అనమాట. చింతామణి ధామం అంటాం దాన్ని. చింతామణి ప్రకర సత్మషు కల్పవృక్ష లక్ష్యావృతేషు. చూడండి, అలాగే అక్కడ ఉన్నటువంటి వృక్షాలు ఏవైతున్నాయి వాటిని కల్పవృక్షాలు అంటారు. కల్పవృక్షం అంటే ఏమిటి, మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఒక్కోసారి తాటి చెట్టుని, కొబ్బరి చెట్టుని కల్పవృక్షాలు అంటారు, ఎందుకంటే వాటికి సంబంధించినవన్నీ ఉపయోగపడతాయని చెప్పి. కానీ వాస్తవానికి కల్పవృక్షం అంటే ఏమిటంటే అర్థం మనం ఏది కల్పించుకుంటే అది ఇస్తుంది అనమాట. మనకి ఏది కావాలంటే అది. ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు కేవలం మామిడికాయ ఇస్తుంది, అది కూడా అది ఏ జాతి అయితే ఆ జాతే ఇస్తుంది, అది కూడా వేసవికాలం మాత్రమే ఇస్తుంది, అది కూడా పరిమితంగా ఇస్తుంది, అందులో కూడా మళ్ళీ విత్తనం ఉంటుంది. చూడండి, అన్ని పరిమితులే. కానీ కల్పవృక్షాలంటే మీరు ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్ళి సమోసా అడిగితే ఇస్తుంది, చూడండి, లేదా మంచి రబడీ అడిగితే ఇస్తుంది అనమాట. ఎంతైనా ఇస్తుంది, ఎప్పుడైనా ఇస్తుంది, ఎలాగైనా ఇస్తుంది, ఏమైనా ఇస్తుంది. కల్పవృక్ష లక్ష్యావృతేషు. మరి అక్కడ లక్షల కొద్దీ ఈ విధమైనటువంటి వృక్షాలు ఆవరించి ఉంటాయి అన్నమాట. ఇంకేమున్నాయి, సురభీర అభిపాలయంతం. అలాంటి వాతావరణంలో కృష్ణుడు ఏం చేస్తాడో సురభి ధేనువులను ఆయన పాలిస్తూ ఉంటాడు. మరి సురభి ధేనువు కూడా అలాంటిదే. చింతామణి ఎలాంటిదో, కల్పవృక్షం ఎలాంటిదో, అలాగే సురభి ధేనువు కూడా అలాంటిదే అనమాట. ఏదైనా ఇస్తుంది అనమాట. లక్ష్మీ శతసహస్ర సంభ్రమ సేవ్యమానం అని చెప్పన్నాడు. మరి అక్కడ లక్ష్మీదేవులు కోట్లాది మంది ఆవరించబడి ఉంటాడు, కృష్ణుడు పరివృతమై ఉంటాడు, వాళ్ళందరూ కూడా సేవిస్తూ ఉంటారు. అది ఎక్కడ పరిస్థితి అనమాట. మరి అక్కడ కృష్ణుడు ఎప్పుడు కూడా ఆయన నిత్య రాసోత్సవము అని చెప్పంటారు. ఇప్పుడు కూడా ఆయన రాసలీలలో నిమగ్నమై ఉంటాడు, ఎప్పుడు కూడా ఆయన ఉత్సాహవంతంగా ఉంటాడు. అది ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచం, ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారాలు, ఆధ్యాత్మికమైనటువంటి ఉత్సాహం. కానీ ఎందుకనో మనకి అక్కడ ఆ ఉత్సవంలో మనకి ఉత్సాహం లేదనమాట. అక్కడ ఉత్సాహం మనకి లేకపోవడం చేత అక్కడ ఎవరెవరికైతే ఉత్సాహం లేదో వాళ్ళందరినీ ఉత్సాహవంతులను చేయడం కోసం ఇదిగో ఇక్కడికి పంపించడం. దీనిని ఏమంటారు, భౌతిక ప్రపంచం అంటారు. మరి ఇది ఎలా వచ్చింది, శాస్త్రాల్లో వివరణ ఉంది. మొట్టమొదట కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆయన బలరామునిగా విస్తరిస్తాడనమాట. కృష్ణుడు చేసే ఏకైక పని ఏమిటంటే బలరాముడిగా విస్తరించడం. మిగిలిన పనులన్నీ బలరాముడు చూసుకుంటాడు, ఈయన మాత్రం కేవలం నృత్యంలో ఉంటాడంతే. ఈ బలరాముడు మళ్ళీ ఆయన కూడా ఏం చేస్తాడంటే చూడండి, భగవంతుని యొక్క ఏ అవతారము కూడా ఆయన స్వయంగా ఏ కార్యం చేయని ఇంకొకరికి అప్పచెప్పేస్తుంటాడు. మరి బలరాముడు ఆయన చేసే పనిని నలుగురికి అప్పచెప్తాడు, మళ్ళీ నలుగురిగా ఆయనే విస్తరిస్తాడు. ఆ విధంగా బలరాముడు ఏం చేస్తాడు, ఆయన మధువుని సేవిస్తూ ఉంటాడు అనమాట కదా. మనం చూస్తాం బలరాముడు కళ్ళు ఎప్పుడు కూడా మత్తుగా ఉంటాయి, ఎందుకంటే తేనె తాగే ఉంటాడు. దాన్ని ఏముంటాం, ఆయన ఏం తాగుతాడు, ఒక ప్రత్యేకమైనటువంటి దాని పేరు ఏదో ఉంది రావడం, ఆ యొక్క ఏమంటారు పానీయాన్ని ఎప్పుడు కూడా తాగుతూ ఉంటాడు అనమాట. ఆయన కూడా అందుకే ఏం చేస్తాడు, సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వాసుదేవులు అనేటువంటి నలుగురిగా విస్తరించి ఆయన లీలలో ఉంటాడు. మళ్ళీ ఇందులో ఉన్నటువంటి సంకర్షణుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఆయన నారాయణుడిగా విస్తరిస్తాడు, అంటే ఆయన కార్యాలను నారాయణుడికి అప్పచెప్తాడు. మళ్ళీ నారాయణుడు ఏం చేస్తారంటే ఆయన మళ్ళీ సరే నాకు నువ్వు నలుగురు పని నాకు అప్పచెప్పావు అని చెప్పి ఈయన మళ్ళీ ఇంకో నలుగురుగా విస్తరిస్తారు. ఎవరు వాళ్ళు, సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వాసుదేవుడు. మళ్ళీ అందులో ఉన్నటువంటి సంకర్షణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఏం చేస్తారంటే శ్రీ మహావిష్ణువుగా విస్తరిస్తాడు అనమాట. ఆ శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆయన నిశ్వాస అంటే బయటకు వదిలినటువంటి శ్వాస ఏదైతే ఉందో దాన్ని నిశ్వాసం అని చెప్పంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఎగశ్వాస దిగుశ్వాస అని చెప్పంటారు. ఆయన యొక్క నిశ్వాసలో అనంత కోటి బ్రహ్మాండాలు బయటకు వస్తాయన్నమాట. అనంత కోటి బ్రహ్మాండాలు కేవలం ఆయన యొక్క నిశ్వాస మాత్రమే కాదు, ఆయన యొక్క రోమకూపాల నుండి కూడా వస్తాయి. ఆ విధంగా వచ్చినటువంటివన్నీ కూడా అండములు. అవి ఎలా వస్తాయంటే మనకు చూడండి, ఈ ద్రాక్ష పండ్ల గుత్తులు ఎలా ఉంటాయి చూడండి, బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడ తేలుతూ ఉంటాయంటే ఆయన యొక్క హోమకోపాల నుంచి వచ్చినటువంటివన్నీ కూడా కారణోదక జలంలో తేలియాడుతూ ఉంటాయి అన్నమాట. కారణోదక సముద్రం, దానిని వైతరణి అని కూడా అంటారు.
వైతరణి అనే పేరుతో అనేక రకాల చోట్ల అనేక చోట్ల ఉన్నాయి. దీనిని కూడా వైతరణి అంటారు. దీనిని కారణోదక జలము అంటారు. ఎందుకంటే కారణోదక సాయి విష్ణువు అంటే మహావిష్ణువు యొక్క రోమకూపాల నుంచి వస్తుంది కాబట్టి దానికి కారణోదక జలము అని చెప్పంటారు. మరి ఈ నారాయణుని యొక్క రోమకూపాల నుంచి వస్తుంది కాబట్టి నీరు అనే పేరు వచ్చింది. చూడండి, మనం తాగే నీరు ఏదైతే ఉందో ఆ నీరు అనేది ఎందుకు వచ్చింది అంటే నారాయణుని యొక్క దేహం నుంచి వచ్చింది కాబట్టి. అలాగే మళ్ళీ ఆయనకి నారాయణుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే తన దేహం నుంచి వచ్చినటువంటి నీటిపైనే శయనించి ఉంటాడు కాబట్టి ఆయనకి నారాయణుడు అనే పేరు వచ్చింది. అర్థమవుతుంది కదా? నారాయణుడు అంటే ఏమిటి? నీటి యందు శయనించేవాడు అని అర్థం. ఆయన నుంచి వచ్చింది కాబట్టి నీరు అన్నారు. మళ్ళీ ఆయన నుంచి వచ్చినటువంటి నీటిపై శయనిస్తాడు కాబట్టి మళ్ళీ ఆయనకి నారాయణుడు అనే పేరు వచ్చింది. ఇది అచింత్యం అనమాట. మనకి ఏది ముందు, కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా ఉంటుంది. సో ఆ విధంగా నారాయణుడు ఏం చేస్తాడు, ఈ మహావిష్ణువు ఆయన యొక్క రోమకోపాల నుంచి వచ్చినటువంటి బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రహ్మాండాల్లో కొన్ని ఏమో ద్రాక్ష గుత్తును మీరు నీళ్ళల్లో వేశారనుకోండి, కొన్ని పండ్లు కొన్ని ఏవైతే అండాలు ఉన్నాయో అవి లోపలికి మునగొచ్చు, కొన్ని బయటకు ఉండొచ్చు. అలా ఇవన్నీ అవి ఎన్ని ఉంటాయంటే అనంత కోటి బ్రహ్మాండాలు ఉంటాయి. చూడండి, అనంత కోటి బ్రహ్మాండాలు ఉంటాయి. కానీ ఆ విధమైనటువంటి అనంత కోటి బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ విష్ణువు చొరవ తీసుకుని అందులోకి ప్రవేశిస్తే కానీ మళ్ళీ అందులో ఏ పని జరగదు. అంటే విష్ణువు లేకపోతే ఎక్కడ ఏ పని జరగదు. అందుకే ఆయన ఏం చేస్తారంటే ఈ మృతముగా ఉన్నటువంటి అండం ఏదైతే ఉందో అందులోకి మళ్ళీ ఆయన ప్రవేశిస్తాడు కాబట్టి ఆయనకి మార్తాండు అనే పేరు వచ్చింది. చూడండి, మార్తాండు అంటే ఏమిటి? మృతి చెందినటువంటి అండం, ఒక మృత అండములోకి ఆయన ప్రవేశిస్తాడు. అందుకే ఆయనకి మార్తాండు అనేటువంటి పేరు వచ్చింది. మార్తాండ అంటే సూర్యునికి కూడా ఈ పేరు ఉందన్నమాట, మార్తాండు అనేటువంటి పేరు. ఈ సూర్యగోళం ఏదైతే మనం ప్రతిరోజు కూడా చూస్తున్నామో అందులో నారాయణుడు ప్రవేశిస్తాడు. ఎలాగా? సూర్యనారాయణుడిగా. ఆ నారాయణుడు ప్రవేశించకపోతే అది కూడా ఏమీ ఉండదు. మనకి కోడిగుడ్డు సొన ఉంటుంది చూడండి, ఆ విధంగా ఉంటుందన్నమాట. దానికి ఏమి ఎలాంటి విలువ ఉండదు. అర్థమవుతుంది కదా? సో కాబట్టి అలా ఆయన ప్రతి బ్రహ్మాండంలోకి ప్రవేశిస్తాడు. ఆయన బ్రహ్మాండంలోకి ప్రవేశించిన తర్వాత అప్పుడు దానికి జీవం మొదలవుతుంది అనమాట. ఎలా ప్రవేశిస్తాడు? ఆయన గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశిస్తాడు. ఆయన లోపలికి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన ప్రవేశించేటప్పటికి అంత చీకటిగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ ఆయన యొక్క దేహం నుండి తన స్వేదాన్ని విడుదల చేస్తాడు. అంటే ఆయన యొక్క చెమటను విడుదల చేస్తాడు. చూడండి, మనకి వేసవి కాలంలో మంటూ బాగా వేడిగా ఉన్న సమయంలో మన తాగిన నీళ్ళని లీటర్లు బయటకు వచ్చేస్తుంటుంది చెమట కదా. అంటే సూక్ష్మమైనటువంటి మనలాంటి వాళ్ళే మన వేసవికాలం నిజంగా మనకు వచ్చే చెమటంతా పట్టామనుకుంటే దానికి లెక్క ఇచ్చు, ఒక 1/2 లీటర్ వస్తుందా లేదా 1/2 లీటర్ వస్తుందా. మరి ఆయన అనంతమైనటువంటి పరిమాణంలో ఉన్నటువంటి వాడికి ఎంత చెమట వస్తుందో చూడండి. అదంతా కూడా ఆ చెమటతో ఆయన ఏం చేస్తాడు? ఈ బ్రహ్మాండాన్ని సగం భాగం నింపేస్తాడు. నింపి మళ్ళీ దాని మీద ఆయన శయనిస్తాడు. ఎలా శయనిస్తాడు? అనంత శేషువుపై శయనిస్తాడు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత మెత్తని పడక ఏమిటంటే పాము చుట్టట. ఎవరైనా ఉన్నారా ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు? రకరకాల పరుపులు తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ పాము యొక్క శరీరం ఏదైతే ఉందో దానికంటే మెత్తనది మరొకటి లేదు. కానీ ఎవడో దాన్ని ప్రయత్నం చేయలేరు అనమాట. కేవలం విష్ణువు మాత్రమే చేయగలడు ఆ విధంగా. బహుశా త్వరలో మనం చూస్తాం ఆ విధంగా ఉన్న పరుపులు కూడా తయారవుతాయి మెల్లగా. అందులో నీళ్లు పట్టి ఏదో రకరకాలు చేసి మొత్తానికి ఏదో చేస్తారనమాట. పాము యొక్క చల్లగా ఉంటుంది అనమాట పాము శరీరం. ఆయన అనంత శేషునిపై శయనిస్తాడు. ఆ విధంగా శయనిస్తుంటే ఆయన యొక్క పాదపద్మములకు లక్ష్మీదేవి పాద సంవాహనం చేస్తూ ఉంటుంది కదా, కాళ్ళు పడుతూ ఉంటుంది, ఆయన మర్దన చేస్తూ ఉంటుంది. ఆయన యొక్క నాభి నుండి మరి విష్ణువు కూడా ఆయన ఏం చేస్తాడు చూడండి. మనం సాధారణంగా అంటుంటాం, పడుకుంటే పనులు అవుతాయా అంటారు కదా, అంటారా లేదా? యారా పడుకుంటే పనులు అవుతాయా అని చెప్పి అంటారు. కానీ విష్ణువు పడుకుంటే పనులు అవుతాయి, అంతే కదా. ఆయన ఏం చేస్తాడు? ఆయన విష్ణువుకి కొంచెం అంటే ఆయన ఎప్పుడు కూడా బద్ధకం అంటే మనలాంటి బద్ధకం కాదు, తప్పుగా అర్థం చేసుకో. ఎందుకంటే ఆయన ఎందుకు చేయాలి పని? ఆయన సమర్థుడైనప్పుడు ఆయన పని చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకే ఆయన ఏం చేస్తాడు? చక్కగా శయనిస్తాడు. లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ ఉంటుంది. ఆయన చేయాల్సినటువంటి పని చేయించడం కోసం ఎవడో ఉంటాడు కదా ఆతృతగా నేను చేయాలనుకున్నాను. మనం చాలాసార్లు చూస్తుంటాం. ఎవరైతే యాజమాన్యం చేస్తుంటారో ఇలాంటి వాళ్ళకి అనుభవం అనమాట. వాళ్ళకి అనేక రకాల పనులు ఉంటాయి, కానీ ఎవడో కూడా ఉత్సాహంగా ఉంటాడు ఆ పని చేద్దామని చెప్పి. సో వీళ్ళు చేయకుండా వాళ్ళకి అప్పచెప్తారన్నమాట. అలాగే ఈ అనంతకోటి ఈ జీవులు ఏవైతే ఉన్నాయో ఈ జీవుల్లో
సృష్టి చేయాలనేటువంటి ఉత్సాహం ఉన్నవాడు ఒకడు ఉంటాడు. అలాంటి వాడిని పట్టుకొని ఏం చేస్తారంటే ఆయనకి బ్రహ్మ పదవి ఇస్తారనమాట విష్ణువు. సరే నీకు బాగా ఉత్సాహంగా ఉన్నావు కదా, నువ్వు చేయి సృష్టి అని చెప్పి. కాబట్టి ఏం చేస్తాడు, అందుకే వెంటనే ఆయన యొక్క నాభి నుండి ఏమవుతుంది, వెంటనే కమలం బయటకు వస్తుంది అనమాట. ఈ కమలం ఏదైతే ఉందో ఇది బ్రహ్మ సృష్టించినటువంటిది కాదు. ఇది ఎవరు సృష్టించారు దాన్ని? కమలాన్ని విష్ణువు సృష్టించాడు అనమాట. అందుకే విష్ణువు యొక్క దేహాంగాలను మరి కీర్తించవలసి వచ్చినప్పుడు దాన్ని పద్మంతో పోల్చుతారు, వేరే పుష్పాలతో పోల్చరు. ఎందుకనంటే వేరే పుష్పాలు ఏవి అంటే మనిషి తయారు చేసినటువంటి పుష్పాలు ఏవి కూడా భగవంతుని వర్ణించలేవు అనమాట. కానీ కమలం ఏదైతే ఉందో, పద్మం ఏదైతే ఉందో, ఇది బ్రహ్మదేవుని కంటే ముందు పుట్టింది కమలం. అందుకే భగవంతుని యొక్క, అందుకే మనకి చూడండి కుంతీదేవి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుంది? నమః పంకజనాభాయ. ఏముంటుంది తర్వాత? పంకజమాలిని అంటే పద్మముల యొక్క మాల కలిగినట్టు. పంకజ నేత్రాయ అని చెప్పంటారు. నమస్తే పంకజాంగ్రయే అని చెప్పంటారు. అన్నిటిని కూడా భగవంతుని యొక్క ప్రతి అంగాన్ని కూడా పద్మంతో పోల్చుతారు. అందుకే ఆ విధంగా బ్రహ్మదేవుడు వస్తాడు. ఆ బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత కూడా అసలు ఆయన వచ్చి చూస్తే ఆయనకి ఏమి కనిపించదు అనమాట. అంతా కూడా అంధకారంగా ఉంటుంది. ఆయన అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి ఈ పద్మం ఏమిటి, నేనేమిటి, అసలు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి చూద్దామని ఆయన ఏం చేస్తాడంటే ఆ జలంలోకి దూకి ఈత కొట్టుకుంటూ వెళ్తాడు లోపలికి. ఎక్కడుందో చూద్దాం, ఎక్కడి నుంచి వచ్చింది కమలం అని చెప్పి. అలా వెళ్ళి 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 ఎక్కడ కూడా దాని యొక్క మూలం కనుక్కోలేడు, ఈ తూడు ఎక్కడి నుంచి వస్తుందని. ఇక చివరికి ఏం చేయలేక మళ్ళీ అలాగే పైకి వచ్చి కమలం మీద కూర్చుంటాడు. అంటే ఆ విధంగా వెళ్ళి రావడమే ఇప్పటికే ఒక గొప్ప తపస్సు అయిపోయినట్టు అనమాట. అందుకే ఇంత ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి వెంటనే విష్ణువు ఏం చేస్తాడంటే తపహ అనే ఒక 2 శబ్దాలని వినిపిస్తాడు. ఇప్పటివరకు చేసిన తపస్సు అయిపోయింది. ఇంత తపస్సు చేశాడు కాబట్టి ఆయనకి నువ్వు తపస్సు చేయాలనే మాట చెప్పాడు అనమాట. మళ్ళీ వెంటనే బ్రహ్మదేవుడు అర్థం చేసుకుంటాడు, ఓహో తపస్సు చేయాలన్నమాట అని చెప్పి మళ్ళీ ఆయన తపస్సు చేస్తే అప్పుడు బ్రహ్మ యొక్క హృదయంలో తేనే బ్రహ్మ హృదయ ఆది కవయ ముఖ్యంతి యత్ సూరయ అని చెప్పారు. అప్పుడు బ్రహ్మ యొక్క హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు ఆయనకి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. అసలు ఏమిటి, ఏం జరుగుతుంది, ఆయన ఎందుకోసం ఉద్భవించాడు, ఏమిటి ఇదంతా. సరే తర్వాత బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, బ్రహ్మదేవుడు ఇలాగ విష్ణువు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అనుసరించి అనేక రకాలైనటువంటివన్నీ కూడా సృష్టి చేస్తాడు. అంటే అనేక రకాల పదార్థాలన్నీ కూడా ఉంటాయి. చూడండి, ఏదన్నా తయారు చేయాలంటే మనకి ఏమన్నాయి, 8 పదార్థాలు ఉన్నాయి. 5 స్థూల పదార్థాలు, పంచభూతాలు, 3 సూక్ష్మ పదార్థాలు. ఈ 5 పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ భూతాలన్నీ కూడా తయారవుతాయి. పంచభూతాలు తయారవుతాయి, అలాగే 3 సూక్ష్మ పదార్థాలు తయారవుతాయి, అలాగే పంచ తన్మాత్రలు పుడతాయి. పంచ తన్మాత్రలు అంటే ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధములు. అలాగే మనకి 5 కర్మేంద్రియాలు పుడతాయి, 5 జ్ఞానేంద్రియాలు పుడతాయి. ఇవన్నీ కూడా పుడతాయి, అన్నీ కూడా అలా ఉంటాయి. ఇప్పుడు ఎలాగంటే చూడండి, వంటశాల ఉంది. ఇప్పుడు ఉదాహరణకి కార్యక్రమం చేయాలి. కార్యక్రమం చేయడానికి ముందు అన్నీ తెప్పిస్తారు, సరుకులన్నీ. నూనె కావాలి, లేకపోతే మిరపకాయలు కావాలి, లేకపోతే బియ్యం కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, అన్నీ సదిరిపెట్టి ఉంటాయి. కానీ వాటంతటా అవే కలిసిపోయి వంట అయిపోతుందా? లేదు. ఏం చేయాలి? ఎవరో కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి కదపాలి. కాబట్టి పదార్థాలన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత అందరూ అలాగే కళ్ళెరుపు చూసుకుంటారు, ఇప్పుడు ఏంటి, ఏం చేయాలి, ఏం జరగట్లేదు అని. అప్పుడు మళ్ళీ దేవతలు అందరూ ప్రార్థన చేస్తారు విరాట్ పురుషుడిని, స్వామి మీరు ప్రవేశించకపోతే, మీరు కల్పించుకోకపోతే ఏ కార్యం అవ్వదని చెప్పి. అప్పుడు ఆయన మళ్ళీ ఏం చేస్తాడు, అలా ఉన్నటువంటి ప్రతి పదార్థం లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా ఉత్సాహం మొదలవుతుంది వాళ్ళు ఎక్కడ. ఆ ఉత్సాహం మొదలై అప్పుడు ఏం చేస్తాయి, మొత్తం అన్నీ కలవడం మొదలవుతాయి అన్నమాట. చూడండి, మళ్ళీ అక్కడ కూడా విష్ణువు ఉంటారు. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే గౌణ సృష్టి చేస్తాడంటే అప్పటికే విష్ణువు ఏవైతే తయారు చేశాడో వాటిని ఉపయోగించుకుని మళ్ళీ ఈయన సృష్టి చేస్తాడు. ఇలా ప్రతి అడుగున ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించింది ఆయనే. సృష్టించిన తర్వాత ప్రతి బ్రహ్మాండంలోకి వెళ్ళి దాన్ని ఉత్సాహపరిచింది ఆయనే. ఆ తర్వాత బ్రహ్మదేవుడికి ఉత్సాహాన్ని ఇచ్చింది ఆయనే. ఆ విధంగా వచ్చినటువంటి మూలకాల పదార్థాల్లోకి ప్రవేశించింది ఆయనే. అండాంతరస్థ పరమాణుచయ అంతరస్థం అని చెప్పారు. కేవలం బ్రహ్మాండంలోకి ప్రవేశించడం మాత్రమే కాదు, ఆయన పరమాణువుల్లో కూడా ప్రవేశించాల్సి వచ్చింది అనమాట. లేకపోతే అవి కూడా పనిచేయవు. అంటే విష్ణువు లేనిదే ఏ కార్యం జరగదు. చూడండి, విష్ణువు లేకపోతే అంతా కూడా చీకటే. చూడండి, కాబట్టి ఆయన ఏం చేశాడు, మళ్ళీ ప్రతి అణువులోకి ప్రవేశించాడు. అలాగే సృష్టించబడినటువంటి ప్రతి జీవి దేహంలోకి ప్రవేశించాడు.
మరి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథ్యం వహించింది ఎవరు? కృష్ణుడి రథసారథ్యం వహించాడు. మరి ఈ దేహం అనేది ఒక రథమా కాదా చెప్పండి? దేహం అనేది ఒక యంత్రమేనా? కృష్ణుడు చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు భగవద్గీతలో? ఏమిటి ఆ శ్లోకం? యంత్రారూఢాని మాయ అని చెప్పాడు. ఏమిటది? ఈశ్వర సర్వభూతాన్ని హృదయేషోర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయ అని చెప్పాడు. కాబట్టి ఈ శరీరం అనేది ఒక యంత్రం. యంత్రం అంటే ఒక కారు, ఒక వాహనం అనమాట. మరి ఈ వాహనానికి సారథి ఎవరు? ఎవరు సారథి? ఎవరు నడిపిస్తున్నారు? ఆత్మ నడిపిస్తుందా శరీరాన్ని? పరమాత్మ నడిపిస్తున్నాడు. పరమాత్మ నడిపిస్తున్నాడు. పరమాత్మ ఎవరు? కృష్ణుడు. అంటే కేవలం అర్జునుని యొక్క రథానికి మాత్రమే సారథి కాదు, మన అందరి రథాలకు కూడా సారథి ఎవరు? కృష్ణుడే. ఇది అర్థం చేసుకోవాలి. ఏదో కృష్ణుడు అంటారు, రథసారథి అంటారు అనుకుంటాం, కానీ వాస్తవానికి ప్రతి రథానికి సారథి ఎవరు? కృష్ణుడే. అలాగే ఆ రథంలో కృష్ణుడు అర్జునుడు కూర్చుని ఉన్నాడు, కానీ ఈ రథంలో మనం అందరం కూర్చున్నాం. ఎవరి రథంలో వాళ్ళు కూర్చున్నారు. మనం చేసుకునేటువంటి పూర్వ కర్మలను అనుసరించి మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వాహనం ఇవ్వబడింది అనమాట. కొంతమందికి మానవ వాహనం ఇవ్వబడింది. ఇలా మొత్తానికి 84 లక్షల రకాల వాహనాలు ఉన్నాయి. కానీ వాహనం ఏదైనా సరే నడిపేది ఎవరు? పరమాత్మే నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు? జీవి యొక్క కోరికను అనుసరించి. అర్థమవుతుంది కదా? కాబట్టి మన శరీరం పని చేయాలంటే దానికి మళ్ళీ పరమాత్మ ఉండాల్సిందే లోపల. లేదంటే ఏమవుతుంది? ఇప్పుడు శవానికి జీవించున్నటువంటి వ్యక్తికి ఏమిటి తేడా? చూడండి, శవానికి జీవించున్న వ్యక్తికి ఏమిటి తేడా? జీవించున్న వ్యక్తిలో చైతన్యం ఉంటుంది, వెలుగు ఉంటుంది కళ్ళల్లో, అవునా కదా? కళ ఉంటుంది శరీరంలో. అంటే వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అది పరమాత్మ నుంచి వస్తుంది. మరి ఎప్పుడైతే పరమాత్మ ఆత్మను బయటికి తీసుకెళ్ళిపోతాడో, సూక్ష్మ శరీరం ఎప్పుడైతే మోసుకెళ్ళిపోతుందో బయటికి, అప్పుడు ఏమవుతుంది? ఈ శరీరం జీవకళను కోల్పోతుంది అన్నమాట. అంటే మనందరికీ కూడా వెలుగునిచ్చేది ఎవరు? పరమాత్మ రూపంలో ఉండి మనం ఏ పని చేయాలని సరే ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వేదైశ్చ సర్వైరహమేవ వేద్యం వేదాంతకృత్ వేద విదేవ్య చాహం. దానికి ముందు ఏం చెప్తున్నాడు? మత్త ఏమిటి ఆ శ్లోకం? అది మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ సర్వస్య చాహం హృది సన్నివిష్టో. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. హృది సన్నివిష్టో, ప్రతిదానికి కూడా నేను హృదయ భాగంలో ఉన్నాను. హృదయ భాగం అంటే ఏమిటి? ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి భాగాన్ని హృదయ భాగం అంటారు. కాబట్టి దానికి ప్రతిదానికి హృదయ భాగంలో ఉండి నేను ఏం చేస్తున్నాను? మత్త అంటే నా నుండే స్మృతి జ్ఞానం అపోహనం చ. స్మృతి అంటే ఏమిటి? గుర్తు రావడం. జ్ఞానం అంటే అర్థం కావడం. అపోహనం అంటే ఏమిటి? మర్చిపోవడం. ఈ మూడు కూడా ఎలా జరుగుతున్నాయి? ఈ మూడు లేకపోతే మన శరీరం ఎందుకు పనికి వస్తుంది చెప్పండి? చాలామంది పిచ్చివాళ్ళు ఉంటారు, వాళ్ళకి శరీర దారుఢ్యం ఉంటుంది, మంచి బలంగా ఉంటారు వాళ్ళు చూడడానికి, కానీ వాళ్ళకి బుద్ధి పనిచేయదు. కాబట్టి ఏమైనా ఉపయోగం ఉందో దానివల్ల? లేదు. చూడండి, అంటే ఈ జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం అనేది అది వెలుగుతో పోల్చబడింది. అవునా? జ్ఞానం వెలుగుతో పోల్చబడుతుంది, అజ్ఞానం అనేది అంధకారంతో పోల్చబడుతుంది. అందుకే మనం ఏ కార్యం చేసినా ముందుగా మనం మంగళాచరణ చేసినప్పుడు ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పుకుంటాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య అంటే మనం అజ్ఞానం అనేటువంటి చీకటి వలన అందులమైపోయాం అన్నమాట. మనమేమనుకుంటాం? మన కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, నేను బాగా చూశాను అనుకుంటాం కదా. ఇప్పుడు మనకు అన్నీ మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని అందరం చూస్తున్నాను, బాగుంది. మనం ఏమనుకుంటాం? నేను చూడగలుగుతున్నాను అని. మనం చూడగలుగుతున్నామో లేదో తెలియాలంటే చీకటి పడితే అర్థమవుతుంది మనకి చూడగలిగే సామర్థ్యం ఉందా లేదా. వాస్తవానికి మనకి చూడగలిగే సామర్థ్యం ఉందా? లేదు. ఎలా చూడగలుగుతున్నాం మనం? సూర్యుడు ఉదయించడం వల్ల. కాబట్టి అంధకార బంధురమైనటువంటి ప్రపంచంలో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడు చెప్పండి? ఈ ఏర్పాట్లన్నీ భగవంతుడు ఈ ఏర్పాట్లను ఎందుకు చేస్తున్నాడు? ఆయన మహావిష్ణువుగా విస్తరించి మళ్ళీ ఆయన నుంచి బ్రహ్మాండాలను తయారు చేసి బ్రహ్మాండాల్లోకి ప్రవేశించి, ఆ బ్రహ్మాండాలు ప్రవేశించిన తర్వాత ఆయన యొక్క నాభి నుంచి మళ్ళీ బ్రహ్మదేవుని ఉద్భవింపజేసి మళ్ళీ 14 లోకాలు సృష్టించి ప్రతి అణువులోకి ప్రవేశించి ప్రతి లోకంలోకి ప్రవేశించి ప్రతి దానిని ఎందు ఉండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? అసలు దేనికోసం ఇవన్నీ చేస్తున్నాడు? మనందరినీ మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళడం కోసం. ఎక్కడికి? భగవద్ధామానికి. చూడండి ఎంత చేస్తున్నాడో చూడండి ఆయన. ఆయనే మళ్ళీ ఏమిటంటే ఈ యొక్క చీకటిని తొలగించడం కోసం మళ్ళీ ఆయనే సూర్యమండలంలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యనారాయణుడిగా ప్రవేశించి ఏం చేశాడు? ఆయన ప్రవేశించి
ఆ వివస్వానుడికి మళ్ళీ ఆయన గీతోపదేశం చేశాడు కదా. ఇప్పుడు చూడండి మనం ఎందుకని సూర్యుడు ఆయన ఎప్పుడు కూడా గతి తప్పకుండా ప్రతిరోజు కూడా టంచనుగా చక్కగా సమయానికి ఉదయిస్తున్నాడు, సమయానికి ఆయన అస్తమిస్తున్నాడు కదా. ఎప్పుడైనా మనలాగా ఆలస్యం అయ్యాడు ఆయన? 10 నిమిషాలు ఆలస్యం అవ్వడమో, లేకపోతే ముందు వచ్చేయడమో, లేకపోతే మధ్యలో ఆగిపోవడం అనేది జరిగిందా? లేదు. ఎందుకని? కారణం ఏమిటి చెప్పండి? ఎందుకని చెప్పండి? ఎందుకని ఆయన రథాన్ని ఎక్కడ ఆపకుండా తోలుకుంటూ పోతున్నాడు? ఈ మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాడు సూర్యుడు. ఎందుకంటే ఆయన భగవద్గీత జ్ఞానం విన్నాడు కాబట్టి. భగవద్గీత జ్ఞానం విన్నాడా లేదా? మరి అర్జునుడి కంటే ముందు ఈ గీతా జ్ఞానాన్ని కృష్ణుడు ఎవరికి బోధించాడు? ఇమం వివశ్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం. ఈ యోగ విధానాన్ని నేను ముందు సూర్యమండలాధీశుడైనటువంటి వివస్వానుడికి బోధించానని చెప్పన్నాడు. అంటే ఎవరు వివస్వానుడు? ప్రతిరోజు చూస్తున్నాం మనం వివస్వానుడిని. ఎవరైనా సూర్యుని చూస్తున్నారుగా ప్రతిరోజు. ఆ సూర్యుడు ఎందుకని అంత ఎప్పుడు కూడా లేట్ అవ్వకుండా చాలా పక్కగా ఆయన యొక్క కర్తవ్యాన్ని నిలబెట్టుకుంటున్నాడంటే భగవద్గీత జ్ఞానాన్ని విన్నాడు కాబట్టి భగవద్గీత జ్ఞానం అనేది ఏదైతే ఉందో, మరి ఆ వివస్వానుడికి ఆ వెలుగునిచ్చింది ఎవరు అంటే కృష్ణుడే. ఎలా ఇచ్చాడు? జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానమే వెలుగు. చూడండి, అర్థమవుతుంది కదా. వెలుగు అంటే ఏమిటంటే జ్ఞానము. దాని యొక్క బాహ్య రూపం వెలుగు అయితే అంతర్గత రూపం ఏంటంటే జ్ఞానం. చూడండి, ఆ విధంగా ఏం చేశాడు ఆయన? సూర్యుడిని ఏర్పాటు చేశాడు. మళ్ళీ సూర్యుడు వెళ్ళినప్పుడు మళ్ళీ రాత్రి మనం ఇబ్బంది పడతామని చెప్పి మళ్ళీ చంద్రుడిని ఏర్పాటు చేశాడు. ఆ చంద్రుడిని మళ్ళీ ఏం చేస్తాడు? ఆ వెలుగును తీసుకొని మళ్ళీ ఆ చంద్రలోకంలో కూడా మళ్ళీ ఆయన ఉన్నాడు. చూడండి, ఇలా అన్ని ఏర్పాట్లు మనకు చేస్తున్నాడు. మరి సూర్యుని యొక్క వెలుగు నుండే మళ్ళీ మనం ఆహారం లభిస్తుంది. సూర్యుడు లేకపోతే మనకు ఆహారం ఉందా? సకల చరాచర జీవులన్నీ కూడా నశించిపోతాయి. ఎలాగా? ఈ కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పుకుంటారు. ఆయన యొక్క కిరణాల నుంచి ఏదైతే వస్తుందో దాని నుండి వాటికి ఆహారాన్ని తయారు చేసుకుంటున్నాయి. వాటి వల్ల అవి ధాన్యం, పండ్లు, పుష్పాలు ఇవన్నీ కూడా ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. మనం వాటిని తిని మనం అందరం కూడా జీవిస్తున్నాం. ఇలా ప్రతి అడుగడుగునా కూడా మనం చూస్తే భగవంతుని యొక్క ప్రమేయం లేకుండా ఇది కూడా జరగదు. అవునా? సరే, మనం తినాలి అని అనుకుంటున్నాం. తినాలంటే ఆకలి వేయాలి కదా. ఆకలి లేకపోతే తినగలమా మనం? చెప్పండి. ఆకలి లేకపోతే తినలేము. మళ్ళీ అందుకే కృష్ణుడు చెప్తున్నాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. నేను వైశ్వానరుడి రూపంలో ప్రాణుల యొక్క దేహాల్లో వసించి ఉన్నాను. ఆ వైశ్వానరుడు కనుక పని చేయకపోతే మనకు ఆకలి వేయదు. మనం అనుకోవచ్చు, అబ్బా నాకు బాగా ఆకలి వేస్తుందని. బాగా ఆకలి వేయాలన్నా దానికి ఎవరి యొక్క కృప ఉండాలి? భగవంతుని కృప ఉండాలి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఆకలిని పుట్టించేవాడు ఆయనే. మరి తర్వాత ఏమంటున్నాడు? ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఆకలి కలిగేలా చేసేది ఆయనే. ఆ తర్వాత మనం తిన్న తర్వాత దాన్ని జీర్ణం చేసేది కూడా ఎవరు? మళ్ళీ ఆయన. అర్థమవుతుంది కదా. ఆకలి ఆయనే పుట్టిస్తున్నాడు, జీర్ణం కూడా ఆయనే చేస్తున్నాడు. అంటే మనం ఏమీ లేదనమాట, మనం ఏం చేయలేము వాస్తవానికి. అందుకే మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్ అని చెప్పుకుంటారు. అంటే మనిషి ప్రతిపాదన చేస్తాడు, మనం కోరుకుంటాం, వెంటనే భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు. అది ఆయనకి మనపై ఉన్నటువంటి ప్రేమ అన్నమాట. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు చెప్పండి? ఎందుకంటే మనం అంటే ప్రేమ. అర్థమవుతుంది కదా. అంటే మనం ఇంద్రియ భోగం చేయాలన్నా సరే ఎవరి కృప లేకపోతే మనం చేయలేము. భగవంతుని కృప లేకపోతే మనం ఇంద్రియ భోగం కూడా చేయలేము. కానీ మనం ఏమనుకుంటున్నాం? నేను బాగా భోగించాను, నేనే భోగిని, ఈశ్వరోహం, అహం భోగి, సిద్ధోహం, బలవాన్ సుఖి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ భగవంతుడి యొక్క ప్రమేయం లేకపోతే మనం దేనిని కూడా భోగించలేము, మనం చూడలేము. ముందు చూడండి, సూర్యుని యొక్క వెలుగు లేకపోతే మనకేం కనిపించదు. అందుకే ఓం అజ్ఞాన తిమిరాంధస్య అని చెప్పన్నారు. అజ్ఞానం అనేటువంటి చీకటి వలన ఏర్పడిన అంధత్వం వలన దాని నుంచి ఏం చేశారంటే జ్ఞానాంజన శలాకయ. అంజనం అంటే కళ్ళకి కాటుకు పూసేవారు పూర్వం, ఇప్పుడు ఎవరో పూసుకోవడం. జ్ఞానం అనేటువంటి అంజనాన్ని పులిమినవాడు అని చెప్పుకుంటున్నారు. ఎవరది? జ్ఞానాంజన శలాకయ. శలాకము అంటే ఏమిటి? మనకు ఒక మెరుపు అనమాట, ఒక వెలుగు. జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీళితం వేన. చూడండి, ఆ యొక్క వెలుగునిచ్చి నా చక్షులు అంటే కళ్ళను ఆయన తెరిపించాడు అని చెప్పుకుంటున్నారు. చక్షురున్మీళితం వేన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పుకున్నారు. కాబట్టి ఆ యొక్క నా ఆధ్యాత్మిక గురువుకి ప్రణామాలు అని చెప్పుకుంటున్నారు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ విధంగా భగవంతుడు అడుగడుగున చూడండి
మనం ఆహారాన్ని తయారు చేస్తున్నది ఆయనే. మొట్టమొదటి విషయం ఆహారాన్ని తయారు చేస్తున్నది ఆయనే. దాని యొక్క రుచికి కారణం కూడా ఆయనే. చంద్రుని రూపంలో ఏం చేస్తున్నాడు? ఈ పండ్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి యందు రుచిని పెడుతున్నాడు ఆయనే చంద్రుని రూపంలో. అలాగే మనకి ఆకలి కలిగిస్తున్నది ఆయనే. వాటిని సేకరించడానికి మన ఇంద్రియాలకు శక్తినిచ్చేది ఆయనే. మనం దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని జీర్ణం చేసేది ఆయనే. చతుర్విధం ఏమన్నాడైనా ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. అన్నము అంటే ఇక్కడ ఆహారం అని అర్థం. అన్నము అంటే మనం బియ్యంతో ఉండేది అని కాదు అర్థం. అన్నము అంటే ఆహారం. 4 విధములైనటువంటి ఆహారాన్ని నేనే జీర్ణం చేస్తున్నానని చెప్పుకుంటున్నాడు. మన ఈ 4 విధాలు కాకుండా అడ్డమైన చెత్త తింటే ఏమవుతుంది? ఆయనే జీర్ణం చేయకుండా మనకి బుద్ధి చెప్తాడు రోగం రూపంలో. అంతే కదా, ఆయన చెప్పాడు 4 రకాలు తింటే నేను జీర్ణం చేస్తాను. అడ్డమైన చెత్త వేసామనుకో నా వల్ల కాదు, అదేదో నువ్వు పడు, అదేమవుతుంది లోపల వ్యాధి కింద తయారవుతుంది అనమాట. ఆ విధంగా మనం శిక్షించేది కూడా ఎవరు? మళ్ళీ ఆ భగవంతుడే. ఇలా అదే కదా మన యొక్క దేహంలో మరి మనకి హృదయంలో ఉండి మనకి గుండె కొట్టుకుంటుంది కదా. మన గుండె ఎలా కొట్టుకుంటుంది? మనం ఏమన్నా కొట్టుకుంటున్నామా దాన్ని మాటికి? లేదు కదా. నేను మాట్లాడుతున్నాను, మీరు వింటూ ఉన్నారు, మీ గుండె కొట్టుకుంటుంది, నా గుండె కొట్టుకుంటుంది. ఎలా కొట్టుకుంటుంది అది? ఎవరి ప్రమేయం వల్ల? భగవంతుడు ఉండడం వల్ల. అలాగే మనకి శ్వాస ఆడుతుంది. శ్వాస ఎలా ఆడుతుంది? మనం గుర్తుంచుకుని ఏమైనా ఊపిరి తీసుకుంటున్నాం ప్రతిసారి? లేదు, తనంతట తానే జరుగుతుంది. తనంతట తాను జరగడం ఏంటి? సహజము అని చెప్పి అంటాం. సహజం అంటే అర్థం ఏంటి? సహజ అంటే కూడా పుట్టినటువంటిది అని. ఎవరు కూడా ఉన్నటువంటి వాడు? పరమాత్మ. కాబట్టి సహజంగా జరుగుతుందంటే ఎవరు చేస్తున్నారంటే పరమాత్మ చేస్తున్నాడని అర్థం. పరమాత్మ ఎవరు? కృష్ణుడు, భగవంతుడు. కాబట్టి ఏది కూడా తనంతట తాను ఏది జరగదు, అన్నీ కూడా ఎవడో ఒకటి నడిపించేవాడు ఉండాలి. అక్కడ వంట జరుగుతుందంటే తనంతట తాను జరగదు, అక్కడ ఉండేవాడు ఎవడో ఉండాలి. అలాగే ఏ కార్యం జరిగినా సరే ఎవరో ఒకటి చేస్తున్నాడు. అందుకే బుద్ధిమంతుడైనటువంటి వాళ్ళు అందరూ కూడా అర్థం చేసుకుంటారు, మన వల్ల ఏమీ కాదు, మనం నియంత్రించే వాళ్ళం కాదు, మనం నియంత్రించబడే వాళ్ళము అని. ఇలా ప్రతి దశలో ఈ జీవితంలో మన సృష్టిలో ప్రతి దానిలో ఎందు కూడా మనం భగవంతుని యొక్క కృప లేకుండా ఏ కార్యాన్ని చేయలేము. చేయగలమా చెప్పండి? అంటే మనల్ని పోషిస్తున్నవాడు మనం ఎవరం? స్వయంగా భగవంతుని యొక్క అంశాలం. మన యొక్క దేహాలను ఇచ్చింది ఎవరు? మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది ఏమని? కర్మణ దైవనేత్రేణ జంతురు దేహోపపత్తయే స్త్రీయో ప్రవిష్ట ఉదరం పుంసో రేత కణాశ్రయ అని చెప్పారు. మనకి ఈ దేహాలన్నీ ఎలా వచ్చాయి? పూర్వజన్మలో మనం చేసినటువంటి పనులకు సాక్షిగా ఉన్నాడు కాబట్టి పరమాత్మ మనకి ఈ జీవితంలో ఈ శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఈ విధంగా ప్రతిదీ కూడా భగవంతుడే చేస్తున్నాడు అన్నిటినీ కూడా. మరి ఇంతగా మనం ఆయన నుంచి మనం లాభాన్ని పొందుతున్నాం. ఇవన్నీ దేనికోసము అంటే ఆయన కోరేది ఏమిటంటే భగవంతునికి మనం విధేయులుగా ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటాడు. మనం ఆయనకి శరణాగతి పొందాలి అని చెప్పి ఆయన ఆశిస్తున్నాడు. ఇప్పుడు భౌతికంగా చూడండి, మనం ఏదన్నా ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, ఉదయాన్నే 8 గంటలకు 9 గంటలకు ఉద్యోగానికి పెడతాం, సాయంత్రం 5-6 గంటల వరకు. ఈ రోజుల్లో అయితే రోజుకి 12 గంటలు పనిచేస్తున్నారు. అంటే వాడు ఏమి ఇస్తాడు మనకి? అంటే మనకి ఏదో కొన్ని నోట్లు, కొన్ని కాగితాలు ఇస్తాడు మనకి, కాగితాలు కట్టిస్తాడు. ఈ రోజుల్లో అయితే కాగితాలు కూడా కాదు, ఏదో అకౌంట్లో టింగ్ అని మెసేజ్ వస్తుంది అంతే. ఆ మెసేజ్ చూసుకుని మనం ఒక డబ్బులు పడి అనుకోవడం అంతే కదా, నెల. సరే, మీకు అంత జీతం ఇస్తున్నాడు, ఎందుకు జీతం ఇస్తున్నాడు? కాబట్టి మనం పని చేస్తున్నాం, అవునా? రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నాం? 12 గంటలు అలా పని చేస్తున్నాం. కొంతమంది ఓటీలు కూడా చేస్తుంటారు, ఓవర్ టైం, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఆ విధంగా మనకి ఏదైతే ధనం వస్తుందో వాస్తవానికి ఆ ధనాన్ని మనం చూసి బతికేయగలమా చెప్పండి? ఆకలి వేసినప్పుడల్లా, దాహం వేసినప్పుడల్లా అకౌంట్లో అప్లికేషన్ ఓపెన్ చేసి యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఓపెన్ చేసి 16 లక్షలు ఉన్నాయి, అమ్మయ్య, ఆకలి తీరిపోతుందా చూస్తే? లేదు, నోట్ల రూపంలోనే ఇచ్చాడు అనుకుందాం, ఆ నోట్లను చప్పరిస్తారా? నోట్లో పెట్టుకుని ఆకలి వేస్తే. దాహం వేస్తే వాటిని తింటారా? లేదా చట్నీ చేసుకుంటారా నోట్లతో? లేదు. పనిచేస్తాయి అవి? పనిచేయవు. మళ్ళీ ఏం చేయాలి? ఆ నోట్లని వాటిని పట్టుకుని ఏం చేయాలి? ఏం చేయాలి? వాటిని పట్టుకుని మళ్ళీ వెళ్ళి ఆహారాన్ని కొనుక్కోవాలి. సరే, ఆ ఆహారాన్ని ఎవరు తయారు చేశారు చెప్పండి? ఆహారం ఎక్కడైనా ఫ్యాక్టరీలో తయారవుతుందా? ఫ్యాక్టరీల్లో చెత్త తయారవుతుంది, కానీ ఫ్యాక్టరీల్లో పనికొచ్చేవి తయారవు. భగవంతుడు తయారు చేసినవన్నీ పనికొచ్చేవి. మనిషి తయారు చేసేవి ఏం చేస్తాడు? భగవంతుడు ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించుకొని ఎందుకు పనికిరాని వాటిని మనిషి తయారు చేస్తాడు. భగవంతుడు తయారు చేసిన ప్రతి దాని వల్ల దేనికి హాని అనేది ఉండదు, కానీ వాటిని ఉపయోగించుకుని, అంటే హాని లేనటువంటి వాటిని ఉపయోగించుకుని మనం హానికరమైన వాటిని సృష్టిస్తాం. ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడ పెడితే అక్కడ పెడుతుంది బోర్డులు,
చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు అని చెప్పి చూసారా మీరు అక్కడ కదా. మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడు ఇచ్చినటువంటి వనరులు ఉపయోగించుకొని చెత్త తయారు చేస్తున్నాం. ఆవు ఏం చేస్తుంది? ఆవు అది గ్రాసం తింటుంది, గ్రాసం తిని మనకి పనికొచ్చేటువంటి పాలన ఇస్తుంది. దాని దేహం నుంచి వచ్చే ప్రతిదీ కూడా ఉపయోగకరమైంది, అది భగవంతుడు తయారు చేసేది. కానీ మనిషి దేహం నుంచి వచ్చి ఏ పదార్థం ఉపయోగపడుతుంది చెప్పండి? మనకి భూమి మన తల్లి ఎంతో సహనంతో మనకి అన్ని పనికొచ్చేవన్నీ ఇస్తే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? ఈ భూమిని చెత్తతో నింపేస్తున్నాం లేదా? ప్లాస్టిక్ కవర్లు అవి ఇవి పనికిరాని వ్యర్థాలు అన్నీ చూడండి, ఎక్కడ చూసినా సరే చెత్త కుప్పలు, ఇవన్నీ మనిషి చేసే పని. ఇలా ఇవన్నీ కూడా మనకి భగవంతుడు తయారు చేసి ఇచ్చాడు. దేనికోసం ఇచ్చాడు అంటే మనల్ని భగవద్ధామానికి తిరిగి తీసుకెళ్ళడం కోసం. సరే, ఇక్కడ మనం ఉదాహరణ చెప్పుకుంటున్నాం. మనం ఏదో ఎవరో జీతం ఇచ్చారు కదా అని చెప్పి రోజుకి 12 గంటలు మనం ఉంటాం. ఆ జీతం ఏదైతుందో మనమేమనుకుంటామంటే ఆ జీతమే మనల్ని బతికిస్తుందని అనుకుంటాం. కానీ వాస్తవానికి మనం ఏదైతే తినాల్సిన పదార్థాలు ఇవేవి ఉన్నాయో అవి కంపెనీ వాడు తయారు చేసినవి కాదు, మన ఉద్యోగం ఇచ్చిన వాడు తయారు చేసినవి కావు. మరి ఎవరు తయారు చేసినవి అవన్నీ? భగవంతుడు తయారు చేసినవి కదా. అంటే భగవంతుడు తయారు చేసినవే తింటూ భగవంతుడి మీద ఆధారపడి మనం ఏమనుకుంటున్నావు? లేదు, నన్ను వాడెవడో బతికిస్తున్నాడు అనుకుంటున్నాం. ఇదే అజ్ఞానం. అవునా కదా? అంటే వాడేదో కంపెనీ వాడు మనకి ఏదో అకౌంట్లో కొన్ని డబ్బులు వేశాడని, లేకపోతే ఏదో మనకు కాసేపు భ్రమ కల్పించాడని వాడికి రోజుకి 12-14 గంటలు పనిచేస్తాం. కానీ అసలు మన యొక్క ప్రతి శ్వాసలోనూ కూడా మనల్ని పోషించేటువంటి భగవంతుడికి ఒక్క క్షణం కేటాయిస్తున్నాం మనం. వాస్తవంగా బతుకుతున్నది భగవంతుడిపై ఆధారపడి. అంటే సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అనమాట. చూడండి, సొమ్ము ఎవడిదయ్యా అంటే భగవంతుడిది, కానీ సోకు ఎవడిది? ఆ కంపెనీ వాడు అంటాడు నేను జీతం ఇస్తున్నాను, నువ్వు బతుకుతున్నావు అంటాడు. మన బతికించేవాడు ఎవడు? భగవంతుడు మనకి. కానీ మనకి కించిత్తైన కృతజ్ఞతాభావం ఉందా చెప్పండి? కించిత్తైన కృతజ్ఞతాభావం ఉందా? అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఏమంటాడంటే ఏ పచంత్యాత్, ఏమంటాడు? భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్ ఆత్మకారణాత్ అని చెప్పంటాడు. మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలి చెప్పండి? మీరు ఎవరికన్నా సాయం చేశారు, వాడు మీరు చెప్పిన మాట వినలేదనుకోండి, వీడికి కృతజ్ఞత లేదు. నేను వీడికి ఎంత సహాయం చేశాను, వీడు నా మాట వినట్లేదు, నన్ను మోసం చేశాడంట. కానీ భగవంతుడు అయిన ప్రతి శ్వాస కూడా భగవంతుడే మనకి చేస్తున్నాడే. మరి అలాంటి భగవంతుడి కోసం మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఏమైనా చేస్తున్నాం మనం? ఏమి చేయడం లేదు. మళ్ళీ భగవంతుడు చూడండి, ఇంత చేసి మళ్ళీ మనకి ఆఫర్లు ఇస్తుంటాడు. ఏమంటాడు ఆయన? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన అంటాడు. కనీసం ఒక పండు ఇవ్వయా, ఒక పత్రం ఇవ్వయా, ఒక పుష్పం ఇవ్వయా, కొంచెం నీళ్ళు ఇవ్వయా. అవన్నీ ఎవడు తయారు చేశాడు? ఆయన ఇచ్చినవి. ఆయన నుంచి మనం పూర్తిగా ఏమిటి, ఆయన 1 కోటి రూపాయలు తీసుకుంటున్నాం ఆయన దగ్గర నుంచి. కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన మళ్ళీ మనం అడుగుతున్నాడు, ఒరే 1 రూపాయి ఇవ్వరా, నిన్న భగవద్ధామని తీసుకెళ్తాను. అంతే కదా. మనమేం ఫీల్ అవుతాం? అన్నీ భగవంతుడు ఇచ్చే వాడుకుంటాం. ఏదో ఒక 800 పెట్టి ఫ్యాన్, ఏదో గుళ్ళో ఫ్యాన్ కట్టిస్తాం. ఆ ఫ్యాన్ మీద పేరు రాసి ఉంటుంది, పలానా అప్పారావు గారు దాత అని చెప్పి. ఫ్యాన్ వేయనేమో, అది ఫ్యాన్ వేయద్దు, ఫ్యాన్ వేస్తే నా పేరు కనిపించదు. వాస్తవానికి మనం భగవంతుడికి ఏమన్నా ఇవ్వగలమా చెప్పండి? అన్ని భగవంతుడు ఉపయోగించుకునే, భగవంతుడు ఇచ్చినవే వాడుకుంటున్నాం మనం ఏమిస్తాం భగవంతుడికి చెప్పండి? కానీ ఒకవేళ అన్నీ భగవంతుడివే వాడుకుంటూనే ఒకవేళ భగవంతుడికి ఏదైనా మనం ఇస్తే ఆయన ఉప్పొంగిపోతాడు అనమాట. అది భగవంతుడి ప్రేమ అంటే. అవునా కదా చెప్పండి? ఈ కార్తీక మాసంలో ఆయన అంతటి వెలుగు సూర్యుడిని ఇస్తున్నాడు ఆయన. సూర్యుడికి హారతి ఇచ్చినట్టు ఉంటుందని. సూర్యుడికి ఎవరైనా దీపం ఇస్తే ఏం ఉపయోగం ఉంటుంది? సూర్యుడికి దీపం ఇస్తే ఏమిటి ఉపయోగం ఉంటుంది? సూర్యుడికి మనం ఇచ్చే దీపం వల్ల ఉపయోగం ఉందా చెప్పండి? మరి అలాంటి సూర్యుడిని తయారు చేసిన వాడికి అసలు ఏమన్నా వెలుగు అవసరం ఉందా? లేదు. కానీ అలాంటి వాడు ఏమంటాడంటే కార్తీక మాసంలో నువ్వు నాకు దీపం ఇస్తే నిన్ను ఎక్కడికో తీసుకెళ్తానంటాడు. ఇది చీటింగ్ అనమాట. ఏ విధంగా మోసం ఇది అంటే మనం పిచ్చివాళ్ళం కాబట్టి మనకి అలాంటి మోసపూరితమైన కౌరులు చెప్తున్నాడు. ఏమిటంటే ఒరే కనీసం ఆ విధంగా దీపం వెలిగించండి అని. మనం ఏమనుకుంటాం? మనం పిచ్చివాళ్ళం కాబట్టి నేనేదో దీపం, భగవంతుడికి నేనేదో కేజీ నెయ్యి కొన్నాను, నేనేదో దీన్ని ఏదో ఒత్తులు వేశాను, నేనేదో వెలిగిస్తున్నానని చెప్పి మన పిచ్చివాళ్ళకి వచ్చి అమ్మో ఈ కార్తీక మాసంలో మనం దీపం ఇవ్వాలి భగవంతుడికి, ఇస్తే మనం భగవద్ధామం వెళ్తాం. అది నిజమే. కానీ మనం ఎలాంటి పిచ్చితనంలో ఉన్నామో చూడండి. అలాంటి పిచ్చి వాళ్ళని ఈ విధంగా ఏమార్చాల్సి వస్తుంది భగవంతుడు. కానీ ఆయన అసలు ఉద్దేశం ఏమిటి ఇవన్నిటి పెట్టడంలో? అసలు ఉద్దేశం ఏమిటి? ఈ దీపం వెలిగించమని ఇవన్నీ చెప్పడం వల్ల ఏమిటి అసలు ఉద్దేశం ఏమిటి చెప్పండి?
ఎందుకోసం అంటే అసలైన జ్ఞానాన్ని మనం పొందాలని ఆయన ఇదంతా చేస్తున్నాడు. ఎందుకంటే ఆ విధంగా దీపం వెలిగించేటప్పుడు 100 మంది వెలిగిస్తే ఒకడికైనా ఇది దీపం వెలిగిస్తే ఈ రకంగా భగవంతుడు ఈ ఫలితాలు ఇస్తానంటున్నాడు. కానీ అసలు ఈ దీపం వల్ల భగవంతుడికి ఏమొస్తుంది, మనం ఇచ్చే ఈ దీపం వల్ల భగవంతుడికి ఏం లాభం అని ఎవడో ఒకడన్నా ఆలోచిస్తాడేమో. ఆలోచించి అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకొని భగవంతుని యొక్క వైభవాన్ని తెలుసుకొని ఈ దీపం కాదు మొత్తం నా యొక్క జీవన జ్యోతిని పూర్తిగా భగవంతుడికి సమర్పణ చేయాలి అనేటువంటి అవగాహనకి రావాలని భగవంతుడు కోరుకుంటాడు. అర్థమవుతుంది కదా. అంతేగాని మన మీద కార్తీక మాసం అప్పటి వరకు ఎక్కడ ఉన్నా ఉండి కార్తీక మాసంలో పరిగెత్తుకొచ్చి ఒక దీపం ఇచ్చేసి మనం ఇంకా అంతటితో అయిపోయిందని చేతులు కడుక్కుంటే కాదనమాట. అవును, ఆ విధంగా చేసినా సరే భగవంతుడు చెప్తున్నాడు కార్తీక మాసంలో ఎవరైనా దీపం వెలిగిస్తే వాళ్ళకి వచ్చే ఫలితాలు ఏమిటి శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ అంతటితో ఊరుకుంటే మనం ఈ బ్రహ్మాండంలోనే తిరుగుతూ ఉంటాం. కానీ దాని వెనుకున్నటువంటి సందేశాన్ని అర్థం చేసుకుంటే ఏమిటి దాని వెనుకున్నటువంటి సందేశం? భగవత్ సందేశం ఏమిటది? మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. మరి ఈ ఆత్మ ఎవరు? భగవంతుని యొక్క అంశ. మరి మనకి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం, మనకి సంబంధం ఉంది కాబట్టి ఆయన యజమాని, మనం సేవకులం కాబట్టి ఆయనకి ఏదో మనం ఊరికే కార్తీక మాసంలో వచ్చి ఒక నిమిషం, అది కూడా దీపాలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఏర్పాటు చేస్తారు, వచ్చేవాళ్ళందరూ తెచ్చుకోరు. అది కూడా చూస్తాం. ఎంతమంది తెచ్చుకుంటారు చెప్పండి? దీపం కూడా తెచ్చుకుంటాడు, అది కూడా ఎవరో ఒకటి ఏర్పాటు చేయాల్సింది. ఏదో ఆ దీపం వెలిగించి చీపుగా భగవద్ధామం వెళ్ళిపోదామని అనుకుంటాడు మన జీవి. ఇది ఎలాంటిదంటే పక్కింటి వాడి దొడ్లో ఉన్న పువ్వులు తీసుకొచ్చి స్వామికి మాల కట్టేసి నేను ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వాడు మొక్క వేయడు, వాడి నీళ్లు పోయడు, దాన్ని కలుపు వస్తే తీయడు, ఏమీ లేదు. చీప్ మెంటాలిటీ అనమాట. కాబట్టి మనం ఇలాగే ఉండిపోయాం అనుకోండి జీవితాంతం, మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడికి వెళ్తాం. కానీ మనం దీన్ని వెనుకున్నటువంటి తత్వం తెలుసుకోవాలి. ఆ తత్వం తెలుసుకోవాలంటే మనం భగవద్గీత చదవాలి. అదవుతుంది కదా. భగవద్గీత చదవాలి, భాగవతం చదవాలి. మనకి అనేకమైనటువంటి భగవంతుని యొక్క వైభవం, భగవంతుడు ఎంత గొప్పవాడని తెలుసుకోవడానికి మనకి అనేకమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. భగవద్గీతలో మనం చూడొచ్చు నిత్యం మనం ఎంతటి గొప్పవాడు భగవంతుడు, ఎలా మన జీవితాలని ప్రతి నిత్యం కూడా భగవంతుడు ఎలా మనల్ని ఇచ్చిస్తున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటారు, నాకు కష్టాలు వచ్చినాయి, భగవంతుడు చూస్తున్నాడా లేదా? నువ్వు కనీసం నాకు కష్టాలు వచ్చినాయి, నన్ను భగవంతుడు చూస్తున్నాడా అని ఆలోచించగలుగుతున్నావంటేనే భగవంతుడు నీకు కృప చూపించాడు కాబట్టి కనీసం ఆ మాత్రం ఆలోచిస్తున్నావు. అసలు నువ్వు బతికున్నావంటే దాని అర్థం ఏమిటి? నాకేదో కష్టాలు వచ్చేసినాయి తర్వాత విషయం, నువ్వు అసలు బతికున్నావు కదా, నాకు కష్టాలు వచ్చినాయి అని అనుకోగలుగుతున్నావా లేదా? అనుకోగలుగుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? భగవంతుడు నేను రక్షించాడు కాబట్టి ఆ మాత్రం ఆలోచన నీకు ఉంది. కాబట్టి మనం ఊరికే పైన వాటితో మనం ఆగిపోకూడదు అనమాట. మనం దీపాన్ని సమర్పించాలి, దానితో పాటుగా ఏం చేయాలి? జ్ఞానదీపాన్ని వెలిగించుకోవాలి. ఆ జ్ఞానదీపం వెలిగించుకొని ఏం చేయాలి? మన యొక్క జీవితాన్ని ఒక సమిధగా మనం భగవంతునికి అర్పించాలి, ఆత్మసమర్పణం చేయాలి. చూడండి, అది దీని యొక్క ఉద్దేశం అనమాట. అందుకే మనం ఈ యొక్క దామోదరాష్టకం పాడతాం. ఆ దామోదరాష్టకంలో మనం చూస్తే ఆ సత్యవ్రతముని అదే చెప్తూ ఉంటాడు అనమాట. ఏమంటాడంటే, నేను పూర్తిగా నీకు నేను సమర్పణం అవ్వాలనుకుంటున్నాను. కాబట్టి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఊరికే మనం కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించి చేతులు తుడుపుని వెళ్ళిపోవడం కాదు. మనం ఏం చేయాలి? మనకి భగవంతుడికి ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి సంబంధం గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ సంబంధంలో మనం పనిచేయాలి. పనిచేసి మనం పూర్తిగా భగవంతునికి శరణాగతి పొంది మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి. అది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి మనం జ్ఞానదీపాన్ని మనం వెలిగించుకోగలగాలి. లేదంటే భగవంతుడికి ఏం అవసరం చెప్పండి? దీపం ఇప్పటికే ఎంతో వెలుగునిచ్చాడు ఆయన. సూర్యుని వెలుగు ఉంది, అక్కడ చంద్రుని వెలుగు ఉంది, నక్షత్రాలు ఉన్నాయి, వాటికి కూడా ఆయన వెలిగిస్తున్నాడు. అసలు ఆయన ధామానికి వెళితే ఆయన చెప్తున్నాడు, నతద్భాస అయితే సూర్యో న శశాంకో న పావక యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ అని చెప్తున్నాడు. నా ధామానికి వస్తే అసలు సూర్యుడు అవసరం ఉండదు, చంద్రుడు అవసరం ఉండదు, విద్యుత్ అవసరం లేదు, అగ్ని యొక్క అవసరం కూడా లేదని చెప్పారు. కాబట్టి అలాంటి వాడికి మనం ఇచ్చేటువంటి దాంతో ఏమిటి ప్రయోజనం? ఆయనకి ఏం ప్రయోజనం లేదు. మనల్ని పవిత్రం చేయడం కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం దీపం ఇమ్మంటున్నాడు. అంతేగాని ఆయనకి ఏదో చీకటి ఎక్కువైపోయిందని చెప్పి మనల్ని దీపం ఇమ్మంటున్నాడు. అర్థమవుతుంది కదా. అలా ఎవరైనా అనుకుంటే వాళ్ళు మూడులు అనమాట. అంటే నేను భగవంతుడికి ఏదో సాయం చేస్తున్నాను, నేను భగవంతుని ఏదో ఉద్ధరిస్తున్నాను, పాపం భగవంతునికి ఉండడానికి ఇల్లు లేదు అందుకే నేను గుడి కట్టించాను, ఆయన తడిసిపోతున్నాడు వానలో. చూడండి, భక్తి భావంతో కూడా అలా అనుకుంటారు కొంతమంది భక్తులు. వాళ్ళు అర్చారూపంలో భగవంతుడు సేవింపడానికి వచ్చినప్పుడు వాళ్ళు అలా ఆలోచిస్తారు. కాబట్టి అక్కడ విషయం ఏంటంటే, ఇవన్నీ మనల్ని ఉద్ధరించుకోవడానికి, భగవంతుడిని ఉద్ధరించడానికి కాదన్నమాట.
అర్థమవుతుంది కదా. భగవంతుడికి ఏమీ కొదవలేదు, ఆయన ఆత్మారాముడు. కానీ ఈ విధంగా సేవ చేయడం వల్ల ఎవరు ఉద్ధరింపబడతారు? మనం ఉద్ధరింపబడతాం, మనం పవిత్రం అవుతాం. అలా క్రమక్రమంగా మనం పవిత్రులమై మనం ఉద్ధరింపబడి అంతిమంగా మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకోవడం కోసం ఆయనే మనకి వెలుగునిస్తున్నాడు అనమాట. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని చెప్పుకుంటున్నాడు. అలాగే ఎవరైతే ఆయన యొక్క సేవలో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉంటారో వారికి ఆయనని చేరుకునేటువంటి బుద్ధిని నేనే ఇస్తానని చెప్పుకుంటున్నాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి మరి మనందరం కూడా ఆ దీపాన్ని మనం భగవంతునికి సమర్పించి మనం ప్రార్థన చేయాలి. ఏమిటంటే నాకు సరైనటువంటి బుద్ధి నువ్వు, సరైనటువంటి ఆధ్యాత్మిక గురువు నువ్వు, సరైనటువంటి మార్గనిర్దేశనాన్ని. ఎందుకంటే అవన్నీ ఉంటే అప్పుడు మనం భగవంతుని పూర్తిగా తెలుసుకోగలుగుతాం. అలాగే జన్మ మృత్యు జరావ్యాధులు అనేటువంటి దుఃఖాలు లేనటువంటి ప్రపంచానికి మనం వెళ్ళగలుగుతాం. అది ఈ ఉత్సవాలన్నిటి యొక్క ఉద్దేశం ఏమిటంటే కనీసం సంవత్సరంలో 8 నెలలు ఎలా గడిపినా కనీసం 4 నెలలు అంటే ప్రతి చోట కూడా మనకు అవకాశం ఇస్తున్నాడు. ఏదో ఒక ఉత్సవం పేరుతో, ఏదో ఒక మాసం పేరుతో, ఏదో ఒక వ్రతం పేరుతో. ఆ విధంగా మనల్ని పవిత్రం చేయడానికి అనేక రకాల ఉపాయాలు ఉన్నాయి. అడుగడుగున ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏం చేస్తాడు? ఇప్పుడు చూడండి, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, వస్త్ర వ్యాపారులు, నగల వ్యాపారులు. వాళ్ళు ఏం చేస్తారు? ఆషాఢ మాసం డిస్కౌంట్ అంటారు కదా, లేకపోతే శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ అని చెప్పి అంటారు. అవును కదా. అంటే వాళ్ళంటే వాళ్ళ వ్యాపారం, వాళ్ళ పాపం గడుపుకోవడానికి. అవునా కదా. కానీ భగవంతుడు కూడా అలాగే అవకాశాలు ఇస్తుంటాడు, ఆఫర్లు ప్రకటిస్తుంటాడు. కార్తీక మాసంలో నాకు దీపం ఇస్తే వాళ్ళకి ఈ ఫలితం ఇస్తాను, లేకపోతే ధనుర్మాసంలో ఈ వ్రతం చేస్తే ఈ ఫలితం ఇస్తాను, లేకపోతే పురుషోత్తమ మాసంలో ఈ వ్రతం చేస్తే మీకు ఈ ఫలితాలు ఇస్తాను. ఇవన్నీ దేనికోసం ఇస్తున్నాడు? మనల్ని ఆకట్టుకోవడానికి. ఆకట్టుకుని ఏం అమ్మడానికి? మనకి దివ్య జ్ఞానాన్ని అమ్మడానికి అనమాట. అంతే కదా. వస్తువుని అమ్మడానికి కదా ఆఫర్లన్నీ పెడతారు. మరి భగవంతుడు ఏం అమ్మాల్సిన అవసరమే ఉంది? ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? మనకి జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మనం పిచ్చివాళ్ళలాగా జ్ఞానం అనే దాన్ని తీసుకోకుండా ఊరికే పైన దీంతో ఆగిపోయాం అనుకోండి, అప్పుడు ఇక్కడే ఉండిపోతాం, మనం ఎక్కడికి వెళ్ళాం. అందుచేత మనం ఏం చేయాలంటే మరి దీనితో పాటుగా మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి, ఊరికే ఆయన నామం పేరు తెలిసినా చాలు గొప్ప ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కలియుగంలో మీరేం చేస్తారులే, నా పేరు చెప్పుకోండి చాలు అనుకోండి. అంతకుమించి మీరు చేయగలిగింది ఏముంది? మీరు ఏమైనా వ్రతాలు చేయగలరా? తపస్సులు చేయగలరా? విగ్రహారాధన చేయగలరా? ఏమీ చేయలేరు. ఊరికే నా నామం చెప్పుకోండి చాలు. దేవుడా 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 అన్నా కూడా అదే చాలా గొప్ప అంటారు. ఎందుకంటే కలో నాస్తేవ 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 గతిరంజర, కలియుగంలో వేరే గతి లేదు 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 లేదు. అందుచేత మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. చక్కగా భగవంతుడికి దీపోత్సవం చేయాలి, ఆయనకి అలంకరణ చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ ఏ అవగాహనతో చేయాలి? ఇవన్నీ మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి. ఇవి భగవంతుడికి ఏమి లాభాన్ని ఇచ్చేవి కావు. ఇవి చేయకపోతే నష్టపోయేది మనమే. మనం శాశ్వతంగా ఈ యొక్క తమో గుణంలో ఉండిపోతాం. అందుకే తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని చెప్పారు. కాబట్టి చీకటి నుండి వెలుగు వైపుకి వెళ్ళాలి. అశాశ్వతం అంటే మృత్యువు నుండి అమృతత్వం వైపుకి వెళ్ళాలి. అసత్తు నుండి సత్తు వైపుకి వెళ్ళాలి. మరి ఎలా వెళ్ళగలం మనకి అంటే దానికోసం మనకి దివ్య జ్ఞానం కావాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా కనీసం భగవద్గీతను అర్థం చేసుకోవాలి. కనీసం అన్నమాట. భగవద్గీత అర్థమైతే అప్పుడు భాగవతం చదవచ్చు. భాగవతం కూడా మనం తెలుసుకోగలిగితే అప్పుడు చైతన్య చరితామృతం చూడండి. ఇలా అనేకమైనటువంటి పురాణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు భగవంతుడు మనకి. కానీ మనం వాటిని విడిచిపెట్టి లౌకికమైనటువంటి సోదిలో మునిగిపోతాం. వాడు అలా చేశాడు, వీడు ఎలా చేశాడు, వాడు అలా అన్నాడు, ఇలా అన్నాడు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే మనకి విలువైనటువంటి మానవ జన్మ లభించింది. కాబట్టి ఈ మానవ జన్మలో మనం ఏం చేయాలంటే మనల్ని మనం ఉద్ధరించుకునే కార్యాలు చేయాలి తప్ప అధోగతి పాలు చేసుకోకూడదు. మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలి? భగవత్ సంబంధమైనటువంటి కార్యాలు చేయాలి. భగవత్ సంబంధమైన వారితో అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. భగవత్ ప్రసాదాన్ని స్వీకరించాలి. భగవంతుడి గురించి వినాలి, భగవంతుడి గురించి మాట్లాడాలి, భగవంతుని నామాన్ని జపించాలి, భగవంతుని యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడాలి. ఇలా మన జీవితంలో మనకున్నటువంటి సమయాన్ని అంతటినీ భగవత్ సంబంధమైనటువంటి భగవత్ చైతన్యవంతంతో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే అదే కదా మనం చెప్తున్నాం. సమస్త జగత్తుని నడిపించేటటువంటి కృష్ణ చైతన్యమే అని చెప్పి అంతే కదా. అడుగడుగున ఆయనే ఉండి నడిపిస్తున్నాడు. ఆయన లేనిది ఎక్కడ చెప్పండి. ఈ స్తంభం ఇలా ఉంది, ఈ స్తంభం ఇలా నిలబడిందంటే దానికి కృష్ణుడు కారణం. ఎందుకని? అందులో ఉన్నటువంటి అణువులు ఏవైతున్నాయో అణువుల్లో ఆయన పరమాత్మగా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా పట్టుకుని ఉన్నాయి.
అందుకే కృష్ణ అని చెప్పన్నాం, సంకర్షణ అని చెప్పంటాం. సంకర్షణ అంటే ఏమిటి అర్థం? అన్నిటిని కూడా ఒడిసిపట్టేటువంటి వాడు. ఆయన లేకపోతే మన భూమి మీద పాదం వేస్తే పైకి లేచిపోవాలి, కానీ భూమి మీద ఆగుతుందంటే అర్థం ఏంటి? గురుత్వాకర్షణ. గురుత్వాకర్షణ శక్తి మొదలుకొని, అణువుల మధ్య ఆకర్షణ మొదలుకొని, పరమాత్మగా మొదలుకొని ప్రతి అడుగడుగున, అందుకే భక్తుడైనటువంటి వాడు, దానినే కృష్ణ చైతన్యం అని చెప్పంటాం. కృష్ణ చైతన్యం అంటే ఏమిటి? ప్రతి దాని యందు, ప్రతి చోటున జరిగిన ప్రతి దానిలోనూ మనం భగవంతుని దర్శించగలగాలి. అది కృష్ణ చైతన్యం అంటే. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మనం కృష్ణ చైతన్యాన్ని, మనం భగవంతుని దర్శించగలుగుతామో అప్పుడు మనం దాని యందు మనకి ఆనందమే ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండగలం. ఆ విధంగా ఉండడం ద్వారా మనం ఏం చేస్తాం? ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ మనం భగవద్ధామానికి తిరిగి వెళ్ళగలుగుతాం. కాబట్టి అక్కడికి దాకా వెళ్ళాలి అంటే ముందు మనం ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా చేస్తూ ఉండాలి. భగవంతునికి దీపం సమర్పించడం, స్తోత్రం చేయడం, భగవద్గీత లేకపోతే విష్ణు సహస్రనామం, భాగవతం అన్నింటిని కూడా పారాయణ చేయడం, ఈ కార్యాలను చేస్తుంటే మెల్లమెల్లగా మన యొక్క ఈ పుణ్య పరిపాకం ఏదైతే ఉంటుందో ఈ విధంగా మనం, అందుకే మనిషి వీలైనంత ఎక్కువగా మన సమయాన్ని మన భగవత్ సేవలో గడపాలి. అలా ఎక్కడి వరకు వెళ్ళాలంటే ఇంక కేవలం భగవత్ సేవ మాత్రమే, కేవలం భగవత్ చైతన్యంలో ఉండే దశకు వస్తే, ఆ దశలో మనం కనుక మన దేహాన్ని త్యజిస్తే అప్పుడు మనం మళ్ళీ భగవద్ధామానికి చేరుకుంటాం. హరే కృష్ణ. అందరూ చెప్పండి గట్టిగా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. మరి ఇప్పటివరకు చర్చించిన విషయాల్లో ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. వారుని, బలరాముడు తాగినటువంటి దాన్ని వారుని అని చెప్పంటారు. చెప్పండి, ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా, సూచనలు ఉన్నాయా? మంచి అవకాశం ఇది. ఎవరికైనా సందేహాలు, ప్రశ్నలు అడగచ్చు. తర్వాత ఈ శ్లోకానికి అర్థం అడుగుతున్నారా? సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే సకల ధర్మములను పరిత్యజించి. ఇప్పుడు సకల ధర్మములు అంటే ఏమిటి అంటే మనం ఊహించుకున్నటువంటి ధర్మాలన్నింటినీ పక్కన పెట్టి, మానవ నిర్మితమైనటువంటి మానవ సృష్టి, మనిషి సృష్టించుకునేటువంటి ధర్మాలన్నింటినీ కూడా పక్కన పెట్టి, సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం అంటే నన్ను ఒక్కడినే శరణు పొందండి. నన్ను అంటే ఎవరిని? కృష్ణుడిని శరణు పొందండి. ఆ విధంగా చేస్తే మరి ఈ ధర్మాలు విడిచిపెట్టినందుకు గాను ఏదైనా పాపం కలుగుతుందేమో నువ్వు అనుకుంటావేమో. అహం అంటే నేను, త్వాం అంటే నీ యొక్క సర్వపాపేభ్యో సకల పాపముల నుండి మోక్ష ఇష్యామి నీకు ముక్తిని కలిగిస్తాను. మా శుచః నువ్వేమి దిగులు చెందొద్దు అని చెప్పుకుంటున్నాడు. అది ఆ శ్లోకం యొక్క అర్థం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎవరైతే ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు జప చేయడానికి ప్రయత్నించండి. అలాగే ప్రభుజీ చేతుల మీద తీసుకునే అవకాశం ఉంటుంది. భగవద్గీత ఎవరైతే లేకుండా భగవద్గీత, భాగవతం ఇలాంటి గ్రంథాలు తీసుకోవడానికి ప్రభుజీ చేతుల మీద అవకాశం ఉంది. సో తప్పకుండా ఎవరైతే ఎవరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, ఇదే విశేషం ఏమిటంటే మనం భగవంతునికి ఏదో భౌతిక పదార్థాలతో తయారు చేసినటువంటి దీపాన్ని ఇస్తే ఆయన మనకి ఆధ్యాత్మిక వెలుగునిస్తున్నాడు. అర్థమవుతుంది కదా? అంటే ఎలాంటిదంటే చూడండి, మనం ఎవరికైనా మట్టి ఇస్తే మనకి బంగారం ఇస్తారు ఎవరైనా? మీరు మట్టి ఉండి నేను బంగారం ఇస్తానని అంటారు ఎవరైనా? కానీ భగవంతుడు ఇస్తున్నాడు. భగవంతుడు ఏం చేస్తున్నాడు? మనం ఏదో కొద్దిగా నూనె వేసి ఒక ప్రమిదలో ఒత్తు వేసి వెలిగించి భగవంతుడికి ఇస్తే ఆయన మనకి వెలకట్టలేనటువంటి దివ్య జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి హృదయంలో పరమాత్మగా ఆయన ఏం చేస్తాడు? ఆధ్యాత్మిక దీపాన్ని వెలిగిస్తాడు. లేదంటే ఈ ఆధ్యాత్మిక దీపం వెలగడం అనేది అంత సులభం కాదనమాట. ఏ విధంగానూ అది వెలగదు. కానీ అది ఎలా కుదురుతుందంటే ఆయనకి ఏదో కొద్దిగా సేవ చేయడం వల్ల, చిన్న దీపాన్ని సమర్పించడం వల్ల ఆయన మనకి అద్భుతమైనటువంటి, అఖండమైనటువంటి, ఆరిపోయే దీపాన్ని ఇస్తే ఆరనటువంటి దీపం ఆయన వెలిగిస్తున్నాడు. అంతకన్నా విశేషం ఏమైనా ఉందా చెప్పండి. కాబట్టి మనం అందుకే ఆలోచించి భగవంతుని యొక్క
వైభవాలను ఎల్లప్పుడూ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఎక్కువగా మన భగవంతుని పట్ల ఆకర్షణ పెంపొందించుకోవాలి. మరి దాన్ని ఎలాగంటే ఈ భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాలను స్వీకరించడం ద్వారా. మరి చాలా చక్కటి అవకాశం ఇది ఈ సమయంలో, కార్తీక మాసం. హరే కృష్ణ. ప్రకాష్, ఈ జపంతో మీరు బాగా ప్రకాశించాలని కోరుకుంటున్నాను. కాబట్టి మీ పేరులోనే ప్రకాశం ఉంది కాబట్టి ఇంకా ప్రకాశాన్ని పెంచుకోండి, నిజమైన ప్రకాశం తీసుకురావాలి. హరే కృష్ణ. గీత జపమాల, గీత భగవద్గీత. హరే కృష్ణ. మీ నామధేయం? విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఓ విష్ణుప్రియ. హరే కృష్ణ. అసలైన కాబట్టి ఇప్పటివరకు మీ నామధేయం విష్ణుప్రియ, ఇప్పుడు నిజంగానే విష్ణుప్రియమై అవ్వాలన్నమాట. పేరుకు మాత్రమే కాకుండా ఇది అసలైన జ్ఞానం భగవంతుడికి వచ్చింది భగవద్గీత. సో ఎవరిదైతే తెలియదు దయచేసి స్వీకరించండి. ఈరోజు ఏవైతే విషయాలు తెలుసుకున్నామో అన్ని విషయాలు కూడా ప్రభు దీని నుంచే చెప్పారు, ఈ విషయాలను కూడా. సో కాబట్టి దయచేసి అసలైన మన జ్ఞానం తెలుసుకుంటుంది భగవద్గీత. సో మన దగ్గర ఉన్నా సరే మనం వేరే వాళ్ళకి చూడడానికి ప్రయత్నించాలి. అసలైన ప్రపంచంలో ఎన్నో వస్తువులు మనం ఇస్తూనే ఉంటాం, అసలైన వస్తువు అవుతుంది ఇది. వస్తువుతో చెప్పకూడదు, దివ్య జ్ఞానం వెలుగుని పంచాలన్నమాట. భగవద్గీత దీపం దీపం పంచాలి. తర్వాత కార్తీక హరే కృష్ణ. అది వారు అడుగుతున్నారు. తెలుగు తెలుగు మోహన్ ప్రభు గారు. హరే కృష్ణ. మోహన్ ప్రభు గారికి ఒకసారి గట్టిగా